ఉద్యమాలకు పురిటిగడ్డైన సిక్కోలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదు అన్నది అక్కడి లోకల్ టాక్. రాజకీయ ఉద్దండులను చట్టసభలకు పంపిన ప్రాంతం శ్రీకాకుళం. ఈ నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సీనియర్ నేతగా రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో ధర్మాన ప్రసాదరావు దిట్ట. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయనే పోటీ చేయడం ఖాయం. తన మార్క్ పాలిటిక్స్ చూపించేందుకు ఇప్పటి నుంచే పావులు కూడా కదుపుతున్నారు. మరోవైపు గుండా ఫ్యామిలీ నుంచి మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి పార్టీని బలోపేతం చేయడం కోసం నియోజకవర్గం అంతా కలియదిరుగుతున్నారు. మరి ఈసారి ఎవరెవరు బరిలోకి దిగితే రాజకీయాలు ఎలా ఉండనున్నాయి అని తెలుసుకునే ముందు ఒకసారి 2019 ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో చూద్దాం. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీకి 47%, తెలుగుదేశం పార్టీకి 44%, ఇతరులకు 5%, జనసేనకు 4% ఓట్లు దక్కాయి. అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు ఏకంగా 47% ఓటు షేర్ సాధించి సిక్కోలులో విజయం సాధించారు. ఆయన పర్సనల్ ఇమేజ్తో పాటు వైసీపీ వేవ్ ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఇక టీడీపీ నుంచి బరిలో దిగిన గుండా లక్ష్మీదేవి కూడా గట్టి పోటీని ఇచ్చారు. అంతటి వైసీపీ వేవ్లో కూడా ఆమె 44% ఓట్లు సాధించారు. అయితే జనసేన నుంచి బరిలోకి దిగిన సర్వేశ్వరరావు 4% ఓట్లు సాధించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ చరిష్మాతో ఆ ఓట్లు పోలయ్యాయని చెప్పాలి. ఇతరులకు 5% ఓట్లు దక్కాయి. మరి ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ బలమేమిటి, బలహీనత ఏమిటి? టీడీపీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందా? ఫ్యాన్ పార్టీ టాప్ స్పీడ్లో తిరుగుతుందా? రాబోయే ఎన్నికల్లో పరుగుకు సిద్ధమవుతున్న రేసు గుర్రాలు ఎవరు అనే దానిపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో నిర్వహించింది. ఇప్పుడు ఆ వివరాలను చూద్దాం. అభ్యర్థుల వారీగా ఎవరి బలాలు బలహీనతలు ఏంటో చూద్దాం. ముందుగా ధర్మాన ప్రసాదరావు. ధర్మాన ప్రసాదరావుకి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలేంటి? సమర్థవంతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించే ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా ఆయనకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మరి ధర్మాన ప్రసాదరావుకి ఈసారి మైనస్ అయ్యే పాయింట్స్ ఏంటి? ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం ప్రధానమైనటువంటి మైనస్. మరోవైపు ఎన్నికల తర్వాత ఎక్కువగా ప్రజలకు అందుబాటులో లేకపోవడమే ప్రధానమైనటువంటి మరో మైనస్. మంత్రి పదవి దక్కే వరకు నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, పదవీ కాలం ముగిసే సమయంలో శంకుస్థాపనలు చేయడం, ఇవన్నీ కూడా ఈయనకి మైనస్గా కనిపిస్తున్నాయి. మరోవైపు సంక్షేమ పథకాలు అమలు తప్ప ఇంకేమీ అభివృద్ధి జరగలేదు అనేటటువంటి అభిప్రాయం కూడా స్థానికంగా బలంగా వినిపిస్తోంది. రోడ్ల అభివృద్ధి కూడా కనీసం చేయలేదు అనేటటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు, అది ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారు. మరోవైపు శ్రీకాకుళం నగర అభివృద్ధి హామీ వెనుకడు పడిపోయింది. సో అదైతే ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఇవన్నీ కూడా ఈయనకి మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇది ధర్మాన ప్రసాదరావుకు ఉండేటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీ నాయకురాలు గుండా లక్ష్మీదేవి. మరి గుండా లక్ష్మీదేవికి ఈసారి అనుకూలంగా ఉండే అంశాలేంటి? ప్రధానంగా ఆమె యొక్క భర్త సూర్యనారాయణ రాజకీయ చరిష్మా ఖచ్చితంగా ఈమెకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. ఇది కూడా అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్. అధికార పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం కూడా ఈమెకి కలిసి వచ్చే అంశం. మరోవైపు రీసెంట్గా అంగన్వాడీలు మున్సిపల్ సిబ్బందితో బలమైన మద్దతు కూడా ఆమె కూడగట్టుకోగలిగారు. వీటితో పాటు అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడం ఈమెకి ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అంశం. మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యేపై వ్యతిరేకత కూడా నియోజకవర్గంలో బలంగా కనిపిస్తోంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్. మరోవైపు శ్రీకాకుళం అనగానే తెలుగుదేశం పార్టీ కేడరు, జనసేనతో ఉన్నటువంటి పొత్తు, ఇవన్నీ కూడా ఈమెకు ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నాయి. మరి గుండా లక్ష్మీదేవికి మైనస్ అయ్యేటటువంటి అంశాలు ఏమిటి? గత ఎన్నికల్లో ఓడిపోయారు. సో పార్టీ క్యాడర్లో ఆ నైరాశ్యం అయితే కనిపిస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది కూడా ఈమెకి నెగిటివ్ అయ్యే అంశాలు ఉన్నాయి. ఇవి ఈమెకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉండే కులాల వారీగా బలాలు ఎలా ఉన్నాయి, వారు పొలిటికల్గా ఇచ్చేటటువంటి మద్దతు ఏంటి ఒకసారి కనుక పరిశీలిస్తే, ఈ నియోజకవర్గం అంటే శ్రీకాకుళం నియోజకవర్గంలో పోలినాటి వెలమ సామాజిక వర్గ ప్రజలు 40% మంది ఉన్నారు. ఇందులో
వైసీపీ టీడీపీకి సమానంగా అంటే 45% చొప్పున మద్దతు ఇస్తున్నారు. ఇక మిగిలిన 10% మంది ప్రజలు ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తెలిపారు. ధర్మాన ప్రసాదరావు ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు మంత్రివర్గంలో ఉండడంతో ఆయనకు మద్దతు పలుకుతున్నారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి లక్ష్మీదేవి కూడా ఇదే సామాజిక వర్గ నేత కావడంతో టీడీపీకి కూడా అదే స్థాయిలో మద్దతు లభిస్తోంది. అయితే టీడీపీకి పార్టీకి చెందిన ప్రస్తుత ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఇదే సామాజిక వర్గ నేత కావడం ఆ పార్టీకి మరింత కలిసి వచ్చే అవకాశాలున్నాయి. చాలామంది వైసీపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక మత్స్యకార సామాజిక వర్గ ఓటర్లు 17% మంది ఉంటే ఇందులో వైసీపీకి 40% మద్దతు ఇస్తుంటా టీడీపీ జనసేన కూటమికి 55% మంది, ఇతరులకు 5% మంది మద్దతు పలుకుతున్నారు. వైసీపీ మద్దతు ఇచ్చే వారిలో మెజారిటీ ప్రజలు మత్స్యకార నేస్తం లబ్ధిదారులు అనే చెప్పాలి. అయితే ఇదే సామాజిక వర్గంలో టీడీపీ జనసేనకు సంప్రదాయ ఓటర్లు కనిపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం కింద అనేక మంది సబ్సిడీ రేట్లకు బోట్లు కొనుగోలు చేసుకున్నారు. ఇక కాలింగ సామాజిక వర్గంలో ఉన్న 10% ఓటర్లలో మెజారిటీ వర్గం అంటే 50% మంది వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. ముఖ్యంగా కళింగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం బాగా కలిసి వచ్చింది అని చెప్పుకోవాలి. ఇక 45% మంది ప్రజలు టీడీపీ కూటమికి జై కొడుతున్నారు. టీడీపీ హయాంలో బీసీ లోన్ పథకం కింద ఉన్న లబ్ధి పొందారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ స్కీమ్ను నిలిపేసింది. దీంతో వారంతా కూడా టీడీపీకి మద్దతు పలుకుతున్నారు. ఇక 9% మంది ఉన్న కళింగ వైశ్యుల్లో వైసీపీకి 45% మద్దతు పలుకుతుంటే 55% మంది టీడీపీ కూటమికి, 5% మంది ఇతరులకు మద్దతు అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో 8% ఉన్న ఎస్సీ ఓటర్లలో 55% మంది వైసీపీకి మద్దతు పలుకుతుంటే 40% టీడీపీకి, ఇతరులకు 5% మద్దతు పలుకుతున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలు ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ధర్మాన ప్రసాదరావు వర్సెస్ గుండా లక్ష్మీదేవి. వీళ్ళిద్దరే కనుక బరిలోకి దిగితే ఆ పక్షంలో వైసీపీకి 43%, టీడీపీకి 49%, ఇతరులకు 8% ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నట్లుగా సర్వే ద్వారా తెలుస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే శ్రీకాకుళంలో గెలుపు అవకాశాలు ఎక్కువగా టీడీపీకే ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. టీడీపీ అభ్యర్థి లక్ష్మీదేవికి 49% ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయి. గతంలో జనసేన కారణంగా చీలిన 5% ఓట్లు కూడా ఈసారి టీడీపీకి పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావుకు 43% మాత్రమే ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నట్లు తేలింది. ఇక ఇతరులకు 8% ఓట్లు పోలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి పందెంకోళ్ళు ఎపిసోడ్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.